హాయ్ అండి. ఈరోజు జగన్నాథ స్వామి వారికి నైవేద్యంగా కొమ్ము శనగలు తాలింపు చేసి ఇచ్చానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కొమ్ము శనగలు 12 గంటల సేపు నానబెట్టుకోవాలండి. అవి చక్కగా ఉడకబెట్టేసుకొని చక్కగా చూసారా తాలింపు దినుసులు అవి చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం బాగా చిన్న మంట పెట్టుకొని వేపుకుంటే మంచిదండి. లేకపోతే పోపు దినుసులు మాడిపోతే తాలింపు బాగోదు. ఇవన్నీ వేసిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేయాలండి. వేసిన తర్వాత చక్కగా దోరగా వేపించుకోవాలి. చిన్న మంట పెడితే చాలా బాగుంటుందండి. తర్వాత శనగలన్నీ ఉడకబెట్టినవి శనగలు అందులో వేసేసుకోవాలండి. వేసుకొని కాసేపు అలా మగనివ్వాలి. నేను కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి నేను అమూల్ వాడిది బటర్ కూడా వేసానండి. చూసారా అది అలాగా వేసానమాట. మొత్తం ఆ గుగ్గిళ్ళన్నీ కూడా పావుతొక్క 2 కేజీలండి. ఆ కేజీలకి అలా పట్టిందనమాట. చాలా బాగుంది చూసారా.